దేవుణ్ణి ఆరాధించలాగున మనమందరము లేచి నిలిచి ఉండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 7వ కీర్తన సన్నుతింతుమో ప్రభు అనే కీర్తన పాడుతూ ఈ ఆరాధన ప్రారంభించాం. మనందరం అదే రీతిగా నిలిచి ఉండి 17వ పుటలోని సామాన్య సంక్షిప్త 2వ ఆరాధన క్రమమును అనుసరించుదాము. దేవుణ్ణి ఆరాధించుదాము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపబలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. తండ్రివైన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానము వల్లను సమస్తమును సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడవైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడవైన దేవా, సత్యమంతట్లోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అయిన దేవా,
యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. పాప ఒప్పుకోలు పిలుపు వాక్యములు. నేను లేచి నా తండ్రి ఎద్దుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నేను నీ కుమారుడని అనిపించుకుంటకు యోగ్యుడను కాను. మనము పాపము లేని వారు మనని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయము. కావున మనము మోకరించి మౌనముగా ఉండి మనలను మనం పరీక్షించుకుందాం. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకొందము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించుతమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమము ఏమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా, పాపపీడితులమైన మమ్మను కరుణింపు. ఓ దేవా, తమ తప్పిదమును ఒప్పుకుని వారిని ఖాయం, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకును. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మనల్ని విడుదల చేసి మన దిద్దుకుడుకు తగిన సమయమును దయచేసి పరిశుద్ధాత్మక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. మనమందరూ నిలబడి ఉండగా ఉత్తర ప్రచిత్ర పాఠం చదవబడు. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగముగా కీర్తనల గ్రంథము నుండి 119వ సంకీర్తన 33వ వచనము నుంచి 48వ వచనం వరకు. 119వ సంకీర్తన 33వ వచనము నుండి 48వ వచనం వరకు. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటికి గైకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువజేయుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయి. యెహోవా, నీ కనికరములు నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. నా నోటి నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకు. నీ న్యాయ విధుల మీద నాకు నా ఆశ నిలిపి ఉన్నాను. నేను నీ ఉపదేశములను వెదకువాడను, నిర్బంధము లేక నడుచుకొందును. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను, అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించుదను. తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమ
అట్లు యుగముననౌనుగాక. తండ్రి కుమార చిత్తాత్మకును కూర్చోనండి. మొదటి పాఠం చదవబడుతుంది. ముందుగా 2వ రాసుల గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు మొదటి పాఠంగా చదువుకుందాం. రాసులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 15 వచనములు. ఈ పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము పాత నిబంధన గ్రంథము నుండి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్న దేవుని వాక్యము విందాం. రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచన ప్రారంభం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అని. ఎలీషా, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేసి బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాని అడుగుగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనను. పిమ్మటి ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనను గనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణం చేశారు. ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగుగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడని. అంతటి ఏలియా, యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పను గనుక వారిద్దరిలో ప్రయాణమై సాగి వెళ్ళింది. ప్రవక్తల శిష్యుల్లో 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యొర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయేది. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుగు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడిన ఎడల అది కాకపోవునని చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును గుర్రములను కనబడి వీరిద్దరినీ వేరు చేసింది. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయన. ఎలీషా అది చూచి, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసింది. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాడు. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసింది. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యొర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడని యెహోవా ఎక్కడ ఉన్నాడని. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయింది. ఎరికో దగ్గర నుండి కనిపెట్టిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి దేవుని వాక్యము ఇంతటితో సరే. మనమందరం నిలబడి
27వ కీర్తన పల్లవి మొదటి వచనం 5వ వచనం పాడుకుందాం. పల్లవి మొదటి వచనం 5వ వచనం. కలుగును గాక కీర్తన పల్లవి మొదటి. కూర్చోనండి. రెండవ పాఠము యోహాను సువార్త 3వ అధ్యాయము 22 నుంచి 30 వరకు ఉన్నటువంటి దేవుని వాక్యం చదువుకుందాం. రెండవ పాఠం చదవబడును. పరిశుద్ధ ఆరాధనకి ఏర్పాటు చేయబడిన రెండవ పాఠము పరిశుద్ధ యోహాను సువార్త 3వ అధ్యాయము 22వ వచనం నుండి 30వ వచనం వరకు అలా దేవుని వాక్యము విందాం. పరిశుద్ధ యోహాను సువార్త 3వ అధ్యాయము 22వ వచనం ప్రారంభం. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలం గడుపుచు బాప్తిస్మిచ్చుచుండారు. సలీము దగ్గరనున్న ఐనోను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను కనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మిచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మము పొంది యోహాను ఇంకను చెరసాలలో వేయబడి ఉండలేదు. శుద్ధీకరణాచారం గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టింది కనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానునకు ఆవల నీతో కూడా ఉండెనో నీవెవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్మిచ్చుచున్నాడు, అందరూ ఆయన వద్దకు వస్తున్నారని అతనితో చెప్పారు. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడునూ ఏమీ పొందనేరడు.
నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడని అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్ష్యం. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఈ మట్టు నాకు పాఠం సార్. 356వ కీర్తన సాక్ష్యం ఇచ్చేదని కీర్తన. పల్లవి 1వ వచనం, 3వ వచనం, 6వ వచనం. పల్లవి 1వ వచనం, 3వ వచనం, 6వ వచనం. సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా సాక్ష్యమనగ కనికరిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమనగ కనికరిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా దిక్కు దిశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కు దిశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు రెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. బోధ చేయలేను వాదములకు పోను నాకదేల బోధ చేయలేను వాదములకు పోను నాకదేల నాదుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల పరమత దూషణములేల పరిహసించి పలుకుటేల ఇరుగు పొరుగు వారికెల్ల యేసుక్రీస్తు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుదాం. మరొక విశ్రాంతి దినమును మా జీవితంలో అనుగ్రహించి మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు వందనములు. కుడి వచ్చిన మీ జనులను బట్టి మీకు వందనములు. నాన్న అనేకులు రాలేకపోతున్న స్థితిని బట్టి మీకు వందనములు. గృహాల్లో ఉండి నిన్ను ఘనపరుచుకుంటూ నిన్ను ఆరాధిస్తున్నట్టు మా సంఘమంతటిని బట్టి కూడా వందనాలు. నీ చిత్తమైతే మరుసటి వారు మేమందరం కలుసుకుని నిన్ను ఆరాధించుకున్నట్లు సహాయం చేయండి. ఈ సమయమందు కొద్ది నిమిషంలో నీ వాక్య ధ్యానం చేయొచ్చుండగా నా నోటి మాటలు మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం ఉండనిమ్మని ప్రభు యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఇది మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానాంశం సాక్ష్యం ఇచ్చేటువంటి శిష్యుడు. ఈ యొక్క సాక్ష్యంలో ఈ వారంలో మనకు ముగ్గురు గొప్ప హతసాక్షులు కనబడుతున్నారు. జూన్ 24 జాన్ ద బ్యాప్టిస్ట్ డే. మనకు తెలియదు వెదర్ ఇట్ ఇస్ ద బర్త్డే ఆర్ డెత్ డే. కొంతమంది 24 ఆయన చనిపోయినటువంటి రోజు అంటారు, మరి కొంతమంది 24 బర్త్డే, 29 చనిపోయిన రోజు అంటారు.
సో ఏదైనప్పుడు కూడా సంఘం వారిని జ్ఞాపకం చేసుకుంటూ జూన్ 24 ఒక ప్రతిష్టమైనటువంటి దినముగా, ఒక విశేషమైనటువంటి దినంగా ఉంటుంది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా కృష్ణా గోదావరి డయాసిస్ ఈ యొక్క దినాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన కొరకు ఉపయోగించేవారు. దానినే అభిషేక్త ఆరాధన, గురువు పట్టాభిషేక దినాలు, గురువులను అభిషేకించేటువంటి దినం. సో నూతనంగా సంఘానికి వచ్చినటువంటి వారు లేదా అధ్యక్షగణలో చేరినటువంటి వారు ఏమనుకునేవారంటే, జూన్ 24 వస్తే మాకు ఆర్డినేషన్స్ ఉంటాయి, అంటే ఏప్రిల్ వచ్చినట్టు బోర్డ్స్ జరుగుతూ ఉంటాయి, మే నెలలో ఒక డెసిషన్స్ ఇది తీసుకుని ఎగ్జిక్యూటివ్ కంప్లీట్ చేసుకుంటారు, ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా జూన్ 1st అవుతాయి. జూన్ 24 వచ్చినప్పటికీ ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి దినం, అంటే ఆర్డినేషన్. కనుక రెగ్యులర్ క్యాలెండర్ ఇయర్ అది ఫాలో అవుతూ వచ్చేవారు. ఎప్పుడన్నా అకేషన్ అంటే వేరేగా ఉండేదేమో, కానీ రెగ్యులర్గా మాత్రం వారు అలా ఏర్పాటు చేసేవారు. కనుక ఇది ఒక దైవజనుల యొక్క జ్ఞాపకార్థ దినం. అలాగే మనకు తెలుసు రేపటి దినం సెయింట్ పీటర్స్ డే, 29వ తారీఖు, పరిశుద్ధుడైనటువంటి పేతురు యొక్క జ్ఞాపకార్థ దినం యాజ్ పర్ అవర్ ఆల్మానక్. అలాగే ఇంకొక 4 రోజుల్లో అంటే జూలై 3వ తారీఖున సెయింట్ థామస్ డే. సెయింట్ థామస్ భారతదేశానికి వచ్చాడని చరిత్ర మనం చాలాసార్లు వింటున్నాం. కానీ ఈ మూడింటిలో కూడా వారం రోజుల్లో ఒక 3 వ్యక్తులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఈ 3 వ్యక్తుల యొక్క జీవితాల్లో జాన్ ద బ్యాప్టిస్ట్ని మరి ఎక్కువ మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఈ మొదటి పాఠం మీద ఒక్కసారి మనం ఆలోచన చేయకముందు ఈ శిష్యరికము అనేటువంటి ఆలోచన కొద్దిసేపు మనం కలిగి ఉందాం. డిసైపుల్షిప్ యాజ్ విట్నెస్ అనేది మన టాపిక్. ఈ యొక్క శిష్యరికం అనేటువంటి మాటకు వచ్చినప్పుడు వెంబడించడం వేరు, శిష్యరికం చేయడం వేరు కాదు. ఆయనను ఫాలో అవుతూ ఉన్నప్పుడు ఆయనకు విశ్వాసులుగా, ఆయనకు సంఘంగా, లేదంటే ఒక గురువును వెంబడించేటువంటి వారు అనేక మంది ఉన్నప్పుడు ఒక శిష్యరికములో సహవాసం చేయొచ్చు, సేవ చేయొచ్చు, నేర్చుకునేటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే యేసు వారిని వెంబడించిన వారిలో అనేక మంది ఆయన విడిచి వెళ్ళిపోయినట్లుగా యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో మనకు కనబడుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చదువుతారా? ప్రభువారు అంటారు, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా? ఎందుకని 66వ వచనంలో రాయబడిన మాట, ఆయన శిష్యుల్లో అనేక మంది ఆయన విడిచి వెనక తీసి మరి ఎన్నడూ ఆయన చూడలేదు. ఆయన శిష్యుల్లో అనేక మంది. అందుకని ప్రభువారు ఏమన్నారంటే, ఏర్పరచబడిన వారు తప్ప, దేవుని యొక్క సంకల్పం వారు తప్ప ఎవరు కూడా నన్ను వెంబడించలేదు, శిష్యులుగా ఉండలేరు అని ప్రభువారు చెప్తున్నారు. అది చెప్తూ నా నెక్స్ట్ వచనంలో ఏమంటారంటే, శిష్యుల వైపు చూచి, అనగా పేరు పెట్టి పిలిచినటువంటి ఆ 12 మంది వైపు చూచి, మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా? మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారా అన్నప్పుడు పేతురు గారు ఇస్తున్నటువంటి బలమైనటువంటి సమాధానం ఏమిటంటే, ప్రభువా, నెక్స్ట్ వచ్చిన చూడండి, మేము ఎవరి యొద్దకు వెళుతాము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. మేము ఎవరి దగ్గరికి వెళుతాం? నీవే నిత్య జీవపు మాటలు కలవ. కానీ మేము ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళాం అన్నాడు. చాలా మంచి నిర్ణయం పేతురు గారు తీసుకున్నట్లుగా నేను వాక్యాలు వారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దాని ముందు అనగా 65వ వచనంలో ప్రభు చెప్తున్నారు చూడండి, తండ్రి కృప వలన లేదా తండ్రి చేత వారికి కృప అనుగ్రహించబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడు. తండ్రి చేత కృపను అనుగ్రహించబడాలి. If somebody wants to follow the Lord Jesus, has to get or receive His grace or His Father's grace. దేవుని కృప ఉంటేనే దేవుని యొక్క శిష్యులుగా, భక్తులుగా దేవుని వెంబడించగలరు. కనుక ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ్యం కానివ్వండి,
భారతదేశంలో క్రైస్తవ్యం కానివ్వండి, కృష్ణాపేట అధ్యక్షుడిగా ఉన్న క్రైస్తవ్యం కానివ్వండి, ఆల్ స్టేట్స్లో ఉన్నటువంటి క్రైస్తవ్యం కానివ్వండి, మనందరం కూడా దేవుని యొక్క తండ్రి అయినటువంటి దేవుని యొక్క కృప వలన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును వెంబడించిన వారము అనేది జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రియ దైవజనమా, ఈ రోజున దేవుడు ఆరాధించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని కృప లేకుండా, అనగా తండ్రి యొక్క కృప లేకుండా కుమారుడైన యేసును అంగీకరించలేరు. అయితే వెంబడించడం వేరు, శిష్యుడికి చేయడం వేరు అనేటువంటి మాటలు మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, జస్ట్ టు ఫాలో అండ్ డెడికేషన్, ఈ యొక్క సేవా తత్పరులో ఎంతవరకు వెళుతుంది నీ సేవ, నీ శిష్యులకు అంటే ప్రభువారు దానికి ఒక సమాధానం చెప్తున్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24 నుండి 25 వచనాలు మనం చూస్తే, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల, యేసు తన శిష్యులను చూచి ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల ఏం చేయాలంట? తను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. అంటే నేను కాదు. కన్ఫర్మేషన్ సర్వీస్లో బిషప్ తండ్రి గారు చెప్పే మాట కూడా మనం వింటాం, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. సర్వీస్ నేను కాదు నీ వాడనే, నేను కాదు నా వాడును కాదు నీ వాడనే, నా దానును కాదు నీ దానునే. అంటే ఫ్రమ్ ద డే ఆఫ్ అవర్ కన్ఫర్మేషన్, నిర్ధారణ తీసుకున్న నాటి నుంచి, ఒకవేళ బాప్తిసం తీసుకున్నప్పుడు ఇన్ఫెంట్ బాప్టిజం వలన చిన్నపిల్లలుగా ఉండి ఆ జ్ఞానాన్ని మనం పొందుకోలేకపోయినప్పటికీ కూడా అట్ ద టైమ్ ఆఫ్ కన్ఫర్మేషన్ మనకు జ్ఞానం ఉంటుంది కనుక ఒక డెసిషన్ మనం తీసుకుంటాం. ఏమిటది? నేను నా వాడను కాదు నీ వాడనే, నా దారును కాదు నీ దారినే. కనుక కన్ఫర్మేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్పగించుకున్నటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు అంటున్నారు, ఎవడైనా వెంబడింపుకొన్నేళ్ళ తను తాను ఉపేక్షించుకో. అంటే నేను నా వాడను కాదు. ఫ్రమ్ దిస్ వెరీ మూమెంట్ నేను నీ వాడనే అని ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండవది అంటాడు, తన సిలువనెత్తుకుని ఎలాగూ వెళ్ళాలి అంటే, ఇట్స్ నాట్ ఈజీ టు ఫాలో క్రైస్ట్. యేసు వారు సిలువనెత్తుకుని వయా డొలొరొస సిలువ మార్గాన్ని కల్వరి వరకు ఎలాగో చేర్చాడు. క్రైస్తవుడు తన జీవితకాలం మధ్య కూడా ఆ సిలువ మార్గాన్ని అనుసరించాలి. అది చాలా కష్టమైనటువంటి పని. అందుకనే దాని గురించి ఆయన అంటున్నాడు, ఇరుకు మార్గము. మూడవది తన ప్రాణమును రక్షించుకున్నవాడు దానిని పోగొట్టుకున్నాడు. 24-25 వచ్చిన ఈ మాటలు చూస్తాం. తను ఉపేక్షించుకోవాలా, తన సిలువను ఎత్తుకోవాలా. ఎవరైనా తన ప్రాణాన్ని రక్షించుకోవాలి అనుకుంటే కనుక వాడు తప్పనిసరిగా దానిని పోగొట్టుకుంటాడు. క్రీస్తు కొరకు నేను పోగొట్టుకుంటున్నా, సాక్ష్యం ఇస్తున్నా, అంత సాక్ష్యం అవడం సిద్ధంగా ఉన్నా అని కనుక మనము చెప్పగలిగిన వారమైతే, లేదా విశ్వాసి చెప్పగలిగిన వారైతే, శిష్యులు చెప్పగలిగిన వారైతే పరలోకమందు వారికి ఉన్నతమైన స్థానం లభిస్తుంది అనేది ప్రభువారు చెప్తున్నారు. 19వ అధ్యాయం 7వ వచనాలు ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇహమందురు పరమందురు అనేటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని ఆలోచించవచ్చు. రెండవది సాక్ష్యం ఇచ్చిన, శిష్యరికి అయిపోయింది కదా సాక్ష్యం ఇచ్చిన. ఈ సాక్ష్యం ఇచ్చే విధానంలో జనరల్గా వాట్ వీ అబ్జర్వ్ ఇన్ అవర్ విట్నెసెస్ ఆర్ టెస్ట్ మనీస్. అయ్యా మాకు జ్వరం వచ్చిందండి, అయ్యగారితో ప్రార్థన చేసుకున్నాం, ఎంత పలానా దైవజనుడు ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన తైలాన్ని మేము రాసుకున్నాం, స్వస్థత పొందాం. ఇక రేడియోలో టీవీ మినిస్టర్ అంతా మనం చూస్తాం, బ్రదర్ గారి దగ్గరికి వచ్చాం, బ్రదర్ గారు ప్రార్థన చేశారు, సిస్టర్ గారి దగ్గరికి వచ్చాం, సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఇదంతా టీవీ మినిస్టర్ మనం చూస్తున్నాం. అఫ్కోర్స్ చాలాసార్లు మనం చెప్తున్నాం, ఇన్ అవర్ కాంగ్రిగేషన్ చాలామంది అలాగే వచ్చి ప్రార్థన చేయించుకుని వీళ్ళ వారు ఉంటారు కదా. మనలో బాగుపెడుతూ వచ్చి ఇదే ఆల్టర్ ముందు నిలబడి కృతజ్ఞత చెల్లించిన వారు ఉంటారు. ఎల్లు కొనుక్కోవాలనుకుని ప్రార్థన చేసుకున్నారు, రయ కొనుక్కున్నామని చెప్పిన వారు ఉన్నారు, కృతజ్ఞత చెల్లించడం. బంగారం పోయిందని వచ్చి దొరికిందని మరి ప్రార్థన చేసుకున్న వారు ఉన్నారు. మన విట్నెస్లకు టైం ఏమో కనుక వాట్ ఈస్ గోయింగ్ ఆన్, చర్చిలో ఏం జరుగుతుంది అనేది మనకు పూర్తిగా తెలియదు. కానీ ఈ ఆల్టర్ దగ్గర మోకరించి మీరు చెల్లిస్తున్నటువంటి కృతజ్ఞత జ్ఞాపకం చేసినప్పుడు మీరు ఏమేమి మేలు పొందుకున్నారు దేవుని సన్నిధికి రావడం వల్ల అనేది మీకు తెలుసు. వాళ్ళు టీవీలో చెప్పిస్తున్నారు, మనం చేపించట్లేదు అంతే. కానీ సంఘంలో కూడా మనం చేపించట్లేదు.
అది మనకున్నటువంటి బలహీనత. కానీ ఇవన్నీ కూడా ప్రక్కన పెడితే పల్లెటూరు వాళ్ళు మనం చిన్న చిన్న గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు మనం చూస్తాం. అయ్యా మా తెల్ల జబ్బు చేసింది, అయ్యగారు ప్రార్థన చేసి నూనె తీసుకెళ్ళి రాసాం, అది బాగుపడింది. ఒక పెద్ద కుటుంబం నుంచి కూడా నేను సాక్షి విన్నా. చాలా కన్నీళ్ళు పెడుతున్నాడు ఆయన. మహా విలువైనటువంటిది, మంచి దూడ, అయ్యా చచ్చిపెట్టేటుంది ప్రార్థన. కానీ ఇలాంటి సాక్ష్యాలు మనం వింటాం. సో మనుషులకు బాగుపడినా, జంతువులు బాగుపడినా, పోయిన వస్తువులు దొరికినా, ఇవన్నీ కూడా మనం సాక్ష్యం ఇస్తాం. కానీ సాక్ష్యం అంటే లైఫ్ యాజ్ ఎ విట్నెస్, అది ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో జ్వరం వచ్చింది, తగ్గింది, వస్తువు పోయి దొరికింది, ఆల్ దీస్ ఆర్ ద విట్నెస్ అండ్ టెస్టిమనీస్ ఆఫ్ ద కాంగ్రిగేషన్స్. బట్ ద లైఫ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ విట్నెస్, లైఫ్ యాజ్ ఎ విట్నెస్, జీవితమే ఒక సాక్ష్యము అనగలిగిన వారు మాత్రమే ఇవ్వగలిగినటువంటి సాక్ష్యము. అలాగే జీవితాన్ని సాక్ష్యంగా పెట్టినటువంటి సేవకులే ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి జాన్ ద బాప్టిస్ట్, రేపు జ్ఞాపకం చేసుకోబోయేటువంటి సెయింట్ పీటర్, 3వ రోజున జ్ఞాపకం చేసుకోబోయే 7వ నెలలో 3వ రోజున జ్ఞాపకం చేసుకోబోయేటువంటి థామస్. వీళ్ళందరూ కూడా హతసాక్షులైనటువంటి వారిగా మనం జ్ఞాపకం చేసుకున్నాడు. ద ఎండ్ ఆఫ్ ద లైఫ్, ద ఎండ్ ఆఫ్ ద విట్నెస్, ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద విట్నెస్ ఏమిటి అని అంటే హతసాక్షి. వాటే ఆ హతసాక్షి ఒకటి సాక్ష్యముల యొక్క గొప్పతనమైన మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు గారు అంటాడు కదా, పాపులలో ఎలాంటి పాపి అంటే ప్రధాన పాపిని నేను. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12-15 వచనాలు, పాపులలో ప్రధాన పాపిని నేను అంటాడు. ఐఎమ్ ద వర్స్ట్ సిన్నర్. పాపులు అనేవారు 1,00,000 మంది ఉంటే ఐఎమ్ ద నంబర్ 1 అంటాడు ఈయన. పాపులు అనేవారు 1,00,000 మంది ఉంటే, లేదా 1,000,000 మంది ఉంటే ఐఎమ్ ద నంబర్ 1. వారిలో ప్రాముఖ్యమైనటువంటి పాపిని ఎవరిని ఇప్పుడంటే జీవితాన్ని యేసుకు సాక్ష్యంగా పెట్టినటువంటి వాడు, జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నటువంటి వాడు. ఇక మీదట నేను కాదు, ఏమైపోయావు, నేను యేసు గురించి చచ్చిపోయా, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు ఎప్పటి వరకు, కడమట్టుకు. అది సాక్ష్యం అంటే. పెన్సిల్ పోయింది, బంగారం పోయింది, సైకిల్ పోయింది, ఇవన్నీ సాక్ష్యాలు కాదంట్లా. దేవుడు చేసిన మేలు లేదు, మనం తిరిగి పొందుకుంటాం. ఒక లైఫ్ను సాక్ష్యంగా పెట్టగలిగిన వాడు మాత్రం ధన్యుడు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే పౌలు అంటాడు 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో, మేము హృదయమందు రాసుకున్నటువంటి సాక్షులు మీరు కాదా అంటాడు. అంటే నా జీవితం ఒక సాక్ష్యం అయితే, నా దగ్గర నేర్చుకున్న శిష్యరికం చేసినటువంటి మీరు కూడా సాక్షులే. అంటే ఒక జీవితం సాక్ష్యంగా అప్పగించబడిన తర్వాత ఆయన దగ్గర శిష్యరికం చేసే వరకు కూడా ఒక సాక్ష్యంగా నిలబడాలి. అప్పుడు ఈ సాక్ష్యానికి విలువ ఉంటుంది. మేము ఆయన దగ్గరికి వెళ్ళాం కానీ ఏం నేర్చుకున్నాం ఆయన దగ్గర అని అంటే సాక్ష్యం పోతుంది. అయ్యా ఎవరు నీ గురువు గారు అంటే పౌలు భక్తుడు మా గురువు గారు. తిమోతి చెప్పగలడు, ఎవరు మీ గురువు గారు అంటే పౌలు భక్తుడు మా గురువు గారు. కనుక పౌలుకి ఎంత విలువ ఉందో తిమోతికి ఎంత విలువ ఉంది. తిమోతిని చూసిన వారు ఎవరు అంటే పౌలు యొక్క ప్రియ కుమారుడు. కానీ సంఘంలో, లోకములో మనలో కూర్చి అలాగున సాక్ష్యం ఇచ్చినప్పుడు ఎవరి వలన మనం సాక్ష్యంలోనికి వచ్చామో వారి యొక్క సాక్ష్యము రుజువు చేయబడుతుంది అని పౌలు గారు చెప్తున్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం. కనుక యేసుని వెంబడించడం, సాక్ష్యం ఇవ్వటం, ఇవి రెండు కూడా భారమైనవి. వెంబడించడమే ఒక భారమైనటువంటి పని. ఆ వెంబడించిన విధానంలో ఒక గొప్ప సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండటం అనేది మరి విశేషమైనటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏలేగాన్ని కొద్ది నిమిషాలు 2 నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటాడు చూడండి, కట్ చేసేసుకుందాం. ఎవరంటే ఇలా ఎలీషా ఎవరంట? ఏలియా చేతుల మీద నీళ్లు పేర్చి వచ్చిన వ్యక్తి. మొదటి అధ్యాయం చూడు ఒకసారి. ఏలియా 21వ అధ్యాయంలో ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేర్చుండెను. లాస్ట్ వర్స్ 19th చాప్టర్. ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేర్చుండెను. దాన్ని 2వ రోజుల క్రితం 3వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, అయ్యా ఎలీషా ఉన్నాడు ఇక్కడ. ఎవరితను అంటే ఏలియా చేతుల మీద నీళ్లు పోయొచ్చు వచ్చిన వాడు. ఏలియా చేతుల మీద నీళ్లు పోయొచ్చు వచ్చిన పరిచయం అంటే అదేనా? అదండి, అయ్యగారి టవల్ ఇద్దాం, అయ్యగారి చేతులు కడుగుదాం, అయ్యగారు అన్న తినద గిన్నె తీసుకెళ్దాం, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద పరిచర్య. అయ్యగారుల దగ్గర సేవ చేసేవారు కదా. కానీ అయ్యగారికి ఉన్నటువంటి ఆత్మ కంటే రెట్టింపు ఆత్మను పొందుకోవాలనేటువంటి తపన, ధ్యానము, ధ్యాస కలిగిన వాడు ఈయన. ఆ శిష్యరికంలో నేను నా గురువు కంటే కూడా ఎక్కువ ఆత్మను పొందుకోవాలి అని కోరుకునేటువంటి వ్యక్తి దాన్ని సాధించాడు. కాబట్టి
ప్రభు నన్ను గిల్గాల్కి వెళ్ళమన్నారు, ప్రభు నన్ను యోర్దానికి వెళ్ళమన్నారు అని చెప్తూ ఉంటే నేను కూడా వస్తాను అంటాడు కదా, నేను కూడా వస్తాను. చివరికి యోర్దాను దాటేటప్పుడు ఏం చేశాడు? ఏం కావాలో కోరుకోమంటే 9వ వచనంలో అంటాడు, ఏమంటాడు? నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నాకు కావాలి. దాన్ని ఇంగ్లీష్ వచ్చిన ట్రాన్స్లేషన్కి వచ్చినప్పటికీ డబుల్ పోర్షన్ ఆఫ్ యువర్ స్పిరిట్ అంటే, డబుల్ పోర్షన్ ఆఫ్ యువర్ స్పిరిట్, నీకున్న ఆత్మ కంటే రెట్టింపు కావాలి నాకు. అది అసాధ్యం. ఎందుకంటే నేను ఏ పర్వతం అది తపస్సు చేసిన వాడు. నేను ఎక్కడ తపస్సు చేశాడంటే ఆయన ఏ పర్వతం, నేను మళ్ళీ చెప్తాను. తపస్సు చేసిన వాడు కనుక అంత తపస్సు చేసుకుని సంపాదించిన దానిని ఉట్టిన ఇవ్వటం అనేది సాధ్యం. యోహాను సువార్త 14:12 నేను చేస్తున్న క్రియలు నా యందు విశ్వాసం ఉంచువారు చేదురు అంటారు ప్రభు. నాకంటే ఎక్కువ చేదురు. నేను చేసిన క్రియలు నాకంటే కూడా ఎక్కువ. ఈ రోజున ప్రభు చేస్తున్న వాటికంటే కూడా గొప్ప కార్యాలు చేస్తున్నటువంటి దేవజనులు ఉన్నారు. కేవలం ప్రభు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ఏలియా దగ్గర నేర్చుకుని ఎలీషా ఏం చేశాడు అంటే ఆయన కూడా చూస్తాం. 2వ అధ్యాయంలో భూమి నిస్సారమైనప్పుడు దానిని ఉప్పు నీళ్ళు కలిపి నీళ్లు బాగు చేశాడు, భూమిని బాగు చేశాడు. తర్వాత ప్రవక్త శిష్యులు ఒకరి భార్య వచ్చినప్పుడు ఆ యొక్క నూనె విస్తారంగా ఆమె సంపాదించినట్లుగా సహాయం చేశాడు. షనమేలు యొక్క కుమారుని బ్రతికించాడు. ఇదిగో గొడ్డలు పడిపోతే ఒక ఆకు వేస్తే ఆ గొడ్డలు పైకి తేలొచ్చింది యోర్దాను నదిలో నుండి. అనేకమైనటువంటి అద్భుతాలు చేసినటువంటి వ్యక్తిగా ఆయనను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు శిష్యరికంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం గురువు గారి కంటే ఆయన కంటే ఎక్కువ సంపాదించుకోవాల్సినటువంటి వాడు. కనుక యేసు యొక్క శిష్యులుగా ఉండేటువంటి వీరు కూడా గొప్ప గొప్ప కార్యాలు చేస్తారని మనం జ్ఞాపకం చేసుకుంటూ యోహాను గురించి కొద్ది నిమిషాలు మనం చూద్దాం. 2వ పాఠంలో వచ్చి చదవబడినటువంటి ఆయన భాగం అయితే ఆయన యొక్క జీవిత చరిత్రను లూకా సువార్త 1వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఆయన యొక్క పుట్టుకను గురించి ఆలోచించాను. లూకా సువార్త 1వ అధ్యాయంలో ఆ దూత మాట్లాడుతున్నాడు కదా, ఏమని? నీ ప్రార్థనలు వినబడి నీ కుమారుడు పుడతాడు, ఆయన యోహాను అని పేరు పెట్టు. కానీ ఎవరు అంటే దేవుని యొక్క మహాసంకల్పంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మాత్రమేనా అంటే కాదండి. ఇక్కడ కూర్చున్న మనమందరం, వింటున్న అందరూ కూడా, ప్రజలందరూ కూడా భూమికి పునాది వేయబడుకుని ఆయన యొక్క అనాది సంకల్పంలో మనలో ఎరిగినటువంటి దేవుని బట్టి మనం వచ్చి ఇక్కడ ఈ రోజున కూర్చుని ఆరాధన చేయగలుగుతున్నాం, లేదా ఒక క్రైస్తవుడిగా ఆయనను వెంబడించగలుగుతున్నాం. కనుక మనల్ని గురించి దేవుడు ఎప్పుడు ఎరిగి ఉన్నాడంటే మన తల్లి పుట్టినప్పుడు కాదు, వాళ్ళ తల్లి పుట్టినప్పుడు కాదు, వారి తల్లి పుట్టినప్పుడు కాదు, ఆదామైనటువంటి మనుషులు పుట్టక మునిపే దేవుడు సృష్టించి మనకే ఆయన మనల్ని అందరిని గురించి కూడా ఎరిగిన వాడే, రక్షణ సంకల్పాన్ని కలిగిన వాడే ఉన్నాడు అని మనం చూస్తే యోహాను గురించి ఆయన ఏమి ఎరిగిన వాడే ఉన్నాడు అని అంటే చెప్తున్నాడు. చూడండి 14వ వచనంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. యేసయ్య బై బర్త్ ఆ కన్సీవ్ టైంలోనే ఆయన పరిశుద్ధాత్మ గర్భంలోనికి మరియ మీదకు దిగిరాగా గర్భములో రూపం చెందుకున్నా. ఈయన పుట్టిన మొదలుకుంటా వెరీ ఫస్ట్ డే నుంచి కూడా పరిశుద్ధాత్మ నింపడిన వ్యక్తిగా ఆయన మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 2వ మాట చెప్తాడు 17వ వచనంలో ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడు. అంటే ఎంత ఈయన యొక్క శక్తి ఎలా ఉంటుంది, బలం ఎలా ఉంటుంది అంటే జనాలకు తెలియదు కదా. ఆ రోజుల్లో తెలిసినటువంటి వ్యక్తి ఎవరంటే ద ఫేమస్ ప్రాఫెట్ ఎలీషా. ఏలియా గారు, ఇక ఏలియా గారు అంటే ఆయన గొప్ప ప్రవక్త అన్నాడు. అలాంటి ఆత్మ ఉంటుంది ఈయనలో అన్నాడు. దైవజనుడిగా ఆయన తెలుసు తండ్రి జకర్యాకు ఏలియా యొక్క గొప్పతనం. నీ కొడుకు కూడా అలాంటి వాడు కాబోతున్నాడు. ఎందుకంటే తండ్రుల హృదయం వారి పిల్లల వైపు తిప్పడానికి, అవిధేయులుగా తిరుగుతున్న వారు జ్ఞాన మార్గం అనుసరించడానికి, అందరూ దేవునికి విరుద్ధంగా తిరుగుతున్న వారందరూ దేవుని వైపు తిరగడానికి, అందరూ దేవుని వైపు దేవుని కొరకు ఆశపడుతున్నారు వారందరూ మరి ఎక్కువ దేవుని ఎరగటానికి నీ బిడ్డ కారణమవుతాడు అని చెప్తున్నాడు. అది చెప్పిన తర్వాత ఆయన సామాన్యంగా జీవించలేదు కదండి. సమ్ యాస్టిక్ లైఫ్ చాలాసార్లు మనం విన్నాం. ఒక అరణ్యంలో జీవించినటువంటి వ్యక్తి ఈ యొక్క కుమ్రాన్ అక్కడ ఉన్నటువంటి సాధువులు చేసేటువంటి పని, ఆ నెత్తి మీద కొండ పెట్టుకొని దానికి ఒక చిన్న రంధ్రం పెట్టి ఆ నీళ్లు తడుస్తూ ఉంటే నీరు పరిశుద్ధాత్మ గుర్తు కనుక మేము పరిశుద్ధాత్మ నింపబడుతున్నామనేటువంటి భావనతోటి
ఆ యొక్క సన్యాసి జీవితాన్ని జీవించుకునేటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటే మేబీ జాన్ ద బ్యాప్టిస్ట్ అలాంటి ట్రైనింగ్ తరబేదు పొందుకుని ఉండవచ్చు. ఈ అరణ్యంలో, అరణ్యం అంటే మళ్ళాగా చెట్టులు చేమలు ఉన్నటువంటి అరణ్యం కాదు, ఎడారి. ఎడారి ప్రాంతంలో ఆయన జీవిస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఎలా ఉంటాడు అని అంటే ఆయన యొక్క సన్యాసి జీవితం, ద అసిటిక్ లైఫ్ ఎలా ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం చూస్తాం. ఒంటె రోమన్ వస్త్రములు ధరించి మొల చుట్టూ కూడా తోలు తట్టి మిడతలు అడవి తేలియో అతని ఆహారం. కనుక ఆయన యొక్క సన్యాసి జీవితంలో ఏమిటి అనంటే అడవి మిడతలు అడవి తేలి తింటూ బ్రతికినటువంటి వ్యక్తి. వంటి రోమన్ వస్త్రములు ధరించినటువంటి వ్యక్తి, సన్నపనార వస్త్రములు ధరించిన వాడు కాడు, లేకపోతే మామూలు మనుషులు వేసుకునే వ్యక్తి కాదు, ఆయన బట్టలు వేసుకునే వ్యక్తి కాదు. ఒక సంపూర్ణ సన్యాసి జీవితాన్ని జీవించిన వాడికి మనం చూస్తాం. అందుకనే లూకాసు వార్త 1వ అధ్యాయం 40వ వచనంలో కదా లాస్ట్ వర్స్ ఆఫ్ ద చాప్టర్ ఏం రాయబడింది? శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దిన వరకు యూదయ అరణ్యములో తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు. ఆ ఎండలో, ఎడారిలో ఆ సన్యాసి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నప్పుడు ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 403వ మాట ఆయన యొక్క సాక్ష్యం. 400 సంవత్సరాలు చీకటి సంవత్సరాలుగా గమనిస్తున్నాం. రైట్ ఫ్రమ్ మలాకి టు మాథ్యూస్, మలాకి గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు దేవుడు ప్రజలతో మాట్లాడలేదు. తర్వాత వినబడుతున్నటువంటి ఏకైక స్వరం యోదయ అరణ్యంలో పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందిరి. ఎప్పుడయ్యా అంటే ఇప్పుడే. ఏమిటి ఇది అంటే 400 సంవత్సరాల తర్వాత ఒక స్వరం వినబడుతుంది అనుకున్నాం. అది మంచిది. ద ఎక్లిసియాస్టికల్ అథారిటీ డిమాండెడ్. ఏం కోరుతుందట? ఇప్పుడే. అయ్యో 10 రోజుల ముందు చెప్తే బాగుండేదిగా, ఒక నెల ముందు చెప్తే బాగుండేది, ఒక సంవత్సరం ముందు చెప్తే బాగుండేదిగా. 400 సంవత్సరాల నుంచి ఏమి స్వరం వినబడకుండా ఆల్ ఆఫ్ ద సడన్ పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడి. ఎప్పుడు? ఇప్పుడే. ఇప్పుడే. ఏమిటి అధికారం అంటే రానున్న దేవుని రాజ్యం స్థాపించబడబోతున్నటువంటి గడియలకు మునిపే. కానీ ఇప్పుడు అందరూ కూడా దేవుని రాజ్య స్థాపన విస్తరణలో కొనసాగుతున్న వారు కనుక ఇప్పటికైనా సరే మనం అందరూ కూడా సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవది ఆయన యొక్క అథారిటీ ఏమిటి అని అంటే బాప్టిజం. ఇప్పుడే మారు మనసు పొందండి. ఇట్స్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్ మెసేజ్. ఆయన యొక్క సువార్త కేంద్రం ఏంటంటే మారు మనసు, పశ్చాత్తాపం. ఈ రెండవ వాటికి వచ్చేటికి బాప్టిజం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దానిలో ఏముండాలట? పాపక్షమాపణ, మారు మనసు. పాపక్షమాపణ, మారు మనసు లేకుండా బాప్టిజం పొందడం వ్యర్థం. ఆల్ ద బ్యాప్టిస్ట్ మనం ఇచ్చేయన్నీ కూడా ఏంటంటే ట్రెడిషనల్ బ్యాప్టిజమ్స్ కదా, చిన్నపిల్లలకి ఎవరండి, పెద్దలకి ఎవరండి. కనుక ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలోనికి ఆ బిడ్డ, ఆ బాప్టిజం తీసుకునే వ్యక్తి వచ్చాడా లేదా అనేది ఆలోచించడం కంటే మన సాంప్రదాయ ప్రకారమైనటువంటి విధానాల్లో మనం వెళ్ళిపోతాం. వన్ మినిట్ ఇస్ గుడ్, తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సాంప్రదాయమైన విధానాల్లో మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఆయన అంటాడు పరిశుద్ధాత్మ, మారు మనసు, పాపక్షమాపణ అనేది అవసరం. ఆయన యేసుని గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యంలో అంటాడు, నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్టిజం. ఆయన యేసుని గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అంటే సాక్ష్యం ఇచ్చే యోహాను కదా ఈయన, లేదా సాక్ష్యం ఇచ్చే శిష్యుడు కదా. నా వెనుక వచ్చినవాడు నాకంటే గొప్పవాడు, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నిలోను మీకు బాప్టిజం ఇచ్చును అని చెప్పి యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరు అంటే లోక పాపాలు మోసుకుని పోతున్నా ఈయనే, భరించేది ఈయనే, రక్షణ ఇచ్చేది ఈయనే అని ప్రకటన చేసినటువంటి వ్యక్తిగా ఆయనను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన అంటాడు, ఎలా చెప్తున్నావయ్యా నువ్వు అంటే, ఆత్మ ఆయన మీద నిలిచుండు నేను చూచిదిని, పరిశుద్ధాత్మ ఆయన మీద నిలిచుండు చూచిదిని, ఇదిగో ఇతడే మెస్సియా రక్షకుడు అని నాకు ప్రబోధించబడింది. దేవుడు చెప్పాడు, ఎవరి మీద ఆత్మ దిగవచ్చు నువ్వు ఆయనే అన్నాడు అని అంటాడు. 34 వచనం చదవండి. ఈయనే దేవుని కుమారుడని తెలుసుకుని నేను సాక్ష్యమిస్తున్నాను. ఈయనే దేవుని కుమారుడని తెలుసుకుని నేను సాక్ష్యమిచ్చుచున్నాను. ఈరోజు భక్తి ఏంటి? సాక్ష్యమిచ్చు శిష్యుడు. 34వ అధ్యాయం ద కీ వర్డ్ ఫర్ టుడేస్ మెసేజ్.
ఈ రోజున మన ధ్యానాంశానికి ఒక కీవర్డ్ ఏంటంటే ఈ మొదటి అధ్యాయం 34వ వచనం యోహాను సువార్త. ఈయనే దేవుని కుమారుడిని తెలుసుకుని నేను సాక్ష్యం ఇచ్చినాను. తర్వాత చెప్తాడు ఈయన, ఎవరయ్యా నువ్వు అంటే, అది కూడా గొప్ప సాక్ష్యమే. నేను క్రీస్తును కాదు. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెస్సియా వస్తున్నాడు, క్రీస్తు వస్తున్నాడు అని. ఈయనంటే నేను క్రీస్తును కాను, ఆయన రాయభారిని మాత్రమే, ఆయనకు ముందుగా వచ్చిన వాడు మాత్రమే అంటూ యేసే పెళ్లి కుమారుడు, నేను ఆయన యొక్క స్నేహితుడను. పెళ్లి కుమారుడు ఆయనే. ఈ రోజున ప్రభు తన యొక్క రెండో రాకడలో రాబోతున్నాడు. ఆల్ దీస్ సైన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ద ప్రీ సైన్స్. ప్రభు వస్తున్నాడు అంటే ముందుగా రాబోతున్న గుర్తులలో ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి కరోనా ఒక భాగం అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రైస్తవ సంఘం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. యేసు త్వరగా వచ్చినాడు. ఒక ప్రక్క మనం చూస్తాం ఆర్భాటంతో ప్రధానంతో శబ్దంతో, కానీ రెండవ ప్రక్కన ఏం చూస్తున్నాం? రాబోతున్నటువంటి పెళ్లి కుమారుడు వధువు సంఘం సిద్ధపడుతున్నది. వరుడైన యేసు రాబోతున్నాడు. కాబట్టి ఆయన ఏమంటాడు? రాబోతున్నటువంటి పెళ్లి కుమారుడు యొక్క స్నేహితుడు నేను అని చెప్పి తన సాక్ష్యాన్ని చెప్పాడు. నాలుగవదిగా యోహాను యొక్క ప్రొఫెటిక్ అథారిటీ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయనకు ఒక అధికారం ఉంది. యేసు బోధనలో అధికారం ఉంది, యోహాను బోధనలో అధికారం ఉంది. అందుకే యేసు ఏ అధికారం చేతని ఈ బోధనలు చేయించినామని ఆ ప్రధాన యాజకులు పెద్దలు అడిగినప్పుడు, యోహాను ఇచ్చిన బాప్తిసం పైనుండి వచ్చినదా మనుషుల్లో వచ్చిందా? యోహానుకి అధికారం ఎవరు ఇచ్చారు అని ప్రశ్న వేశాడు. కానీ ఈ యొక్క అధికారం ఎక్కడి వచ్చిందంటే దేవుడు ఇచ్చాడు ఆయనకి. పుట్టినప్పుడే ఇలాగున పుట్టబోతున్నాడు, ఇలాగున చేయబోతున్నాడని అధికారం ఇచ్చినటువంటి దేవుని యొక్క అధికారాన్ని సంతరించుకొని ఆయన చెబుతున్నటువంటి మాట ఏమనగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డాలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. రాబోయేటువంటి దేవుడి రాజ్యం, రాబోయేటువంటి తీర్పు ఇదిగో ఇప్పుడే ప్రారంభమవుతున్నది అని ప్రకటించినటువంటి యోహానును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏ మాత్రం కూడా వెనుకాలలో సర్పసంధానమా అంటాడు. మీకు ఎవడు బుద్ధి చెప్పాడు అంటాడు. కనుక అథారిటీ ఆ ప్రొక్లమేషన్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండవది, అన్యాయాన్ని సహించినటువంటి వాడుగా మనం చూస్తాం. దానినే యోహాను సువార్త 6వ అధ్యాయం 17 వచనంలో కానీ, మత్తయి సువార్త 14వ అధ్యాయం 3 వచనంలో కానీ ఆయన అంటున్నటువంటి మాట, హెరోద్ నీ సహోదరుడు ఫిలిప్పు భార్యను చేర్చుకోవడం నీకు న్యాయం కాదు. కనుక ఇంత గొప్పగా అథారిటేటివ్గా ఆయన మాట్లాడే విధానం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చక్కని మాట ఒకటి ఉదయకాలంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. హీ డిడ్ నాట్ హెసిటేట్ టు ఎక్స్పోజ్ ద ఇమ్మొరాలిటీ ఆఫ్ హెరోద్. హీ డిడ్ నాట్ హెసిటేట్ టు ఎక్స్పోజ్ ద ఇమ్మొరాలిటీ ఆఫ్ హెరోద్. హెరోదు యొక్క అక్రమాన్ని చూపించడానికి, బయట పెట్టడానికి ఏ మాత్రం కూడా సందేహించలేదా అంట. ఎందుకనండి? he has chose the martyr's death rather than compromise his convictions. ఈ రోజున మన కన్విక్షన్స్ కాంప్రమైజ్ చేస్తే సేవ చేస్తారండి, ఏ సంఘంలో కూడా ఎవరికి ఇబ్బంది ఉండదు. హాయిగా జాలీగా లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది సేవకుని యొక్క జీవితం. ఎందుకంటే హీ హాస్ కాంప్రమైజ్డ్ విత్ హిస్ కన్విక్షన్స్. ఇది తప్పని చెప్పలేడు, ఆయన తప్పని చెప్పలేడు, అమ్మ నేను తప్పని చెప్పలేడు. అక్క మీరు బాగున్నారు, అక్క ఆంటీ మీరు బాగున్నారండి, అంకుల్ మీరు చాలా ప్రార్థన చేస్తారు అంకుల్. సో హీఈస్ కాంప్రమైజింగ్ విత్ హిస్ కన్విక్షన్స్. కనుక ఎలాగ వెళ్ళిపోతాం, హ్యాపీగా వెళ్ళిపోతే లైఫ్. ఇఫ్ సంబడి, సేవకుడు అనేవాడు వాడి యొక్క కన్విక్షన్స్ కాంప్రమైజ్ అయితే కనుక ఏ చర్చలు కూడా పాదిరికి కూడా ఉండదు. ఏ చర్చలు కూడా ఏ పాదిరికి కూడా ఉండదు. మీరు ఇంటేంటారు పోతే మాకెందుకు కదా. కానీ కాంప్రమైజ్ కానిటువంటి వాడు ఉన్నాడే, వాడికి ఎక్కడికి వెళ్ళినా తలైపోయాడు. అతని కన్విక్షన్స్కి అతను కాంప్రమైజ్ కాని వాడు ఉంటాడు కదా, ఆ సేవకుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా తలైపోయాయి. ఈయనకి అదే వచ్చింది. ఏం చేశారట? తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. తగిన సమయంలో హెరోదియ కోరుకున్నట్లుగా తల కొట్టించేశారు. హి వాస్ బిహేటెడ్. హతసాక్షి అయిపోయినటువంటి యోహాను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాట్ ఈస్ హిస్ ప్రాఫిటిక్ అథారిటీ అంటే ధైర్యంగా తీర్పుల గురించి చెప్పాడు, ధైర్యంగా అపరాధం గురించి ఎత్తి చెప్పి, రాజు యొక్క అపరాధాన్ని ఎత్తి చెప్పిన వ్యక్తిగా మనం చూస్తాం. ఇంత గొప్ప దైవజనుల్లో కూడా మానవ బలహీనత ఉంటుందా అనంటే ఉండొచ్చు. అంటే పాపం వైపు కాదు, ఒక తెలుసుకునే విధానంలో ఆయన కూడా ఒక చిన్న అనుమానం వచ్చిందట. అందుకని యేసు దగ్గర పంపాడు. ఏమని? రాబోచున్నవాడు నీవేనా
మేము మరొకరి కొరకు ఎదురు చూడవలన. ఏమయ్యా, ఏం చూసావు నువ్వు? బాప్తిస్మం ఇవ్వమని దేవుడు ఇస్తున్నావు. ఎవరి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడో అతనే మెస్సే అన్నావు. పరిశుద్ధాత్మ పావులు దిగి రావడం చూసావు. ఒక స్వరం విన్నాం. ఏం స్వరం విన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించినటువంటి స్వరం విన్నాడు. లోక పాపను మోసుకుని పో దేవుని గొర్రె పిల్లలు సాక్ష్యం ఇచ్చాడు. మళ్ళీ ఎందుకు పంపుతున్నావు తన శిష్యుని? 11వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం. రాబోచున్న వాడు నీవేనా, మేము మరొకరు కొరకు ఎదురు చూడమన్నా అన్నప్పుడు ఏం చేశాడట? ప్రభువారు విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలియచేయుడి అన్నాడు. అంతే. నేనేం చెప్పలా. విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలియజేయండి అని. ఎందుకు వచ్చింది నీకు ఈ అనుమానం? యోహాను గారు యేసయ్య మీద నీకు ఎందుకు వచ్చింది ఈ అనుమానం అంటే, నేనేమో ఒంటి రోమాలు కట్టుకున్నాను, తోలు దడ్డి కట్టుకున్నాను, అడుగు తేలు తింటున్నాను, మిడతలు తింటున్నాను. ఈయనైతే వెళ్ళి పాపులతోనూ సొగ్గులతోనూ కూర్చుని విందులలో పాల్గొంటున్నాడు. ఇదిగో ప్రజలేమో నా దగ్గరికి పరిగెత్తుకొచ్చారు, యూద ఆరంగంలో నిలబడి కేకలు వేస్తుంటే ఈయనేమో ఇంటింటికి తిరుగుతున్నాడు. సో సమ్ కైండ్ ఆఫ్ హ్యూమన్ నేచర్. దానికి ప్రభు వారి కోప్పడలేదు. కానీ వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు చెప్పండి అని చెప్పి 6వ వచనంలో అంటాడు. చూడండి ఒక్కసారి ఏమంటాడని, అభ్యంతర పడకుండా ఉంటే చాలు అండి. నా విషయమే అభ్యంతర పడ్డవాడు ధన్యుడు. ఇట్ ఈస్ ఎ స్మాల్ కైండ్ ఆఫ్ రెబ్యూక్ టు జాన్ ద బ్యాప్టిస్ట్. యేసు వారి నుండి వచ్చినటువంటి ఒక చిన్న గద్దింపు. అంటే ఆయన ఇన్నోడు కానీ చెప్తున్నాడు జనాలు, నా విషయమే అభ్యంతర పడిన వాడు ధన్యుడు. అభ్యంతర పడ్డాడు దేనిని బట్టి? పై వేషధారణ చూసి సామాన్యమైన బట్టలు వేస్తున్నాడు, జలుతో కలిసి వెళ్ళిపోతున్నాడు, సొగ్గరులతో పాములతో కలిసి విందుల్లో పాల్గొంటున్నాడు. నీవేనా? ఎస్, నేనే. నిన్న వాటిని కన్న వాటిని చెప్పండి. ఎందుకంటే అనేక అద్భుతాలు జరుగుతున్నాయి యేసు ద్వారా. ఆయనే మెస్సియా. కానీ ఎంత విశ్వాసానికి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడో ఒకసారి చిన్న డౌట్ సాక్ష్యం ఇచ్చే వారి జీవితంలో కూడా ఉంటుంది. అలాంటి భక్తుల జీవితంలోనే యేసుకు వచ్చినప్పుడు సంశయం కలిగితే క్రైస్తవులుగా కొనసాగుతున్న మన జీవితంలో ఎన్ని సంశయాలు వస్తాయి ఒకసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి యేసు తిరిగి సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి 11వ అధ్యాయం 10వ వచనం. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో కేక వేసిన ఒకరి శబ్దమని యెషయా చెప్పినటువంటి ఏలియా ఇతడే. మీరు నమ్మితే రాబోతున్న ఏలియా ఇతడే అని చెప్పి ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చి అంటాడు, స్త్రీ కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. యేసు వారు యోహాను గురించి ఇస్తున్న సాక్ష్యం, స్త్రీ కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఈ రోజున సాక్ష్యం ఇస్తున్నటువంటి సంఘంతో, సాక్షిలో జీవించాలని కోరుకుంటాడు క్రైస్తవులతో ప్రభు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. 11వ అధ్యాయం 11వ వచనం చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. స్త్రీ కనిన వారు యోహాను కంటే గొప్పవాడు లేడు అని చెప్పి పరలోక రాజ్యమందు మిక్కిలి అల్పులైన వాడు యోహాను కంటే గొప్పవాడు. ప్రియ దేవుని సంగమా, ఈ లోకంలో అల్పులైన వారిగా క్రీస్తు కొరకు జీవించగలిగితే యు ఆర్ గ్రేటర్ దాన్ ద జాన్ ద బ్యాప్టిస్ట్. అంత గొప్ప భాగ్యం అనుకుంటుందా? బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే పరలోక రాజ్యంలో ఒక గొప్ప స్థానంలో నిలబడేటువంటి క్రైస్తవుడిగా సాక్ష్యం ఇచ్చేవారుగా నీవు నేను మనం ఉన్నాం అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాట్ ఈస్ అవర్ విట్నెస్? యేసును అనుసరించుతున్నావా? యేసును శిష్యరికం చేస్తున్నావా? శిష్యరికం చేసినప్పుడు ఎలీషా సంపాదించినటువంటి రెట్టింపు ఆత్మను సంపాదించుకోగలుగుతున్నామా? యోహాను వలె సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? అలాగే మనం సాక్ష్యం ఇచ్చి శిష్యరికం చేయగలిగినట్లయితే పరలోక రాజ్యంలో యోహాను కంటే మనమే గొప్పవారం. పరలోక రాజ్యంలో యోహాను కంటే మనం గొప్పవారం. కనుక నీ సాక్ష్యం నా సాక్ష్యం ఈ జీవితంలో ఎలాగును అన్నది, నీ శిష్యులు నా శిష్యులు ఈ జీవితంలో ఎలాగున్నది. ఇప్పటికైనా సరే నిజమైనటువంటి శిష్యరికములు సాక్ష్య జీవితంలో కొనసాగినప్పుడు చదువుతున్న వారందరూ కూడా వీరు దేవుని బిడ్డలు కదా అని దేవుని మహిమపరచులాగున మన సాక్ష్య జీవితంలో కొనసాగినట్లు దేవుడు తన కృప మన అందరికీ దయచేయను గాక. ఆమేన్. ఇప్పుడు తండ్రికినే కుమారునికినే పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆమేన్.
అందరము అదే రీతిగా నిలిచి ఉండి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని కలిసి చెప్పుట ద్వారా మన విశ్వాసాన్ని వెల్లడి చేయడం. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యగు మరియ గర్భమును ధరింపబడి ఆమె పుట్టాను. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యములోనికి దిగాను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునికెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానం, నిత్య జీవము నమ్ముచున్నాను. ఆమేన్. ప్రభు మీకు తోడైండును గాక. ప్రార్థించుదాము. దయచేసి మోకరించుదాము. ప్రభుభావమును కనికరించము. ప్రభుభావమును కనికరించము. మనందరము కలిసి ప్రభు నేర్పిన ప్రార్థన చేయుదాం. పరలోకమందుండు మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మను శోధలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవి అయ్యున్నవి. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. ఓ ప్రభువా, మా పరిపాలకులను నడిపించుము. నీ సేవకులకు నీతిని ధరింపచేయుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయుము. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. ఈ దినము కొరకైన సంగ్రహ ప్రార్థన. నీతిమంతుడువైన జీవము గల దేవా, పేదలు మరియు అభాగ్యుల యొక్క గుండె చప్పుడు వినువారెవరు దైవిక జీవితములలో స్థిరముగా నిలిచి జీవించినట్లు, ఎప్పటికీ దేవుని విస్మరించకుండానట్లు మలచుమని, తద్వారా ఆశీర్వాదము కొరకు విశ్వాసంతో నిరీక్షించు వారముగాను, మహిమతో కూడిన నీ ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు వారముగాను, ఆయన హెచ్చవలసినదిగా నేను తగ్గవలసినదని నిరంతరము ప్రార్థిస్తూ నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించుచున్న నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. సమాధానము కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధానకర్తవును వాక్యమంతి ప్రియుడువైనవో దేవా, నిన్ను ఎరుగుటయే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటయే పూర్ణ స్వాతంత్ర్యం. నిజముగా నీ శరణజొచ్చిన వినయ సేవకులమైన మేము ఏ విరోధుల బలమునకు భయపడుకుంటున్నట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మను తప్పించి యేసుక్రీస్తు బలము వల్ల కాపాడము. ఆమేన్. కృప కొరకైన ప్రార్థన. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారంభం వరకు మమ్ము క్షేమముగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యుడవగు దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములో పడకుండాను, ఏ విధమైన ఉపద్రవములో చిక్కుకొనకుండాను, నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయలాగున మా పనులన్నీ నీ పరిపాలన చేత జరపబడినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. మహోన్నతుడమైన మా దేవ, సర్వ సృష్టికి కారణభూతుడా, సృష్టి యావత్తు నిన్ను కనపరుచుకుంటున్న స్థితిలో లోకము, మనుషులందరూ కూడా బలహీనపడుతున్నటువంటి యొక్క వ్యాధి వలన ఎంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు, పెరుగుతున్నటువంటి వ్యాధి, దానిని నివారించలేకపోతున్నటువంటి మానవ జ్ఞానం, వాటన్నిటిని మించి మీ దయకు మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రజలందరినీ మీకు అప్పగించుకుంటూ నీ సన్నిధులు విజ్ఞాపన చేయుచున్నాం. కరోనా వ్యాధి బారిన పడకుండా నీ కృపను అందుకున్న వారందరూ కూడా మీరు బలపరచమని వేడుకుంటున్నాం. అలాగే ఎంతమంది మీద మీ కృపను విస్తరింపచేస్తున్నారు, వారందరికీ కావాల్సిన కాపుదలు దయచేవారు మీరే కనుక మీకు వందనాలు. వారు బలహీనపడినప్పుడు కూడా లేవనెత్తవారు మీరే. అలాగిన ప్రభా, స్వస్థతనిస్తూ బలపరుస్తూ అనేకులుగా వ్యాధి సోకుండా కాపాడుచున్నటువంటి దేవా, అరుణ కాలం వద్ద ముగింపు పెట్టబడినటువంటి ఇశ్రాయేలు తెగులు
దావీదు ప్రార్థన వలన ఎలాగున అక్కడతో ఆగిపోయిందో అలాగుననే భక్తులైన వారు చేసేటువంటి ప్రార్థన, మాలాంటి దీన పాపుల యొక్క ప్రార్థన మీరు అంగీకరించి ఈ యొక్క వ్యాధి ప్రబలకుండగా ఒక చోట దానిని ఆఫ్ చేసి మా దేశము, మా రాష్ట్రము, మా ప్రాంతమును నీ యొక్క కృపను అందుకొని ఆరోగ్యవంతులుగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. నీ చిత్తమైతే ప్రభా, మరుసటి వారం నుంచి మరిగా జనులందరూ ఏకీభవించి ఆరాధించుకున్నట్లుగా నీ కృపను విస్తరింపచేయండి. అందుకొరకు మరొకసారి మేము ఆశ కలిగి నీ వైపు చూస్తున్నాం. మీ సహాయం చేయండి. కుడి వచ్చిన మమ్మలను, రాలేకపోయినటువంటి మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి సంపూర్ణ నీ దీవులతో బలపరిచి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఇంటర్మీడియట్, 10th క్లాస్, డిగ్రీ, ఇంజనీరింగ్ అన్ని అంశాల్లో, అన్ని విభాగాల్లో కృతార్థులైన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. సంతోషించి వారి తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు. ఉన్నతమైన విద్యలో ఈ విద్యా సంవత్సరం వారు కొనసాగుటకు సహాయం చేయమని ఈ దినదీవులకు మమ్మల్ని, మా సంఘాన్ని అప్పగించుకుంటూ ఆరాధన ముగించుకుని వెళ్ళొచ్చిన మాతో గృహాల్లో ఉండి ఆరాధిస్తున్న నీ ప్రజలతో నీ సన్నిధి వచ్చి మరలా మేము కలుసుకుని నీ ఎంతో ఆనందించు పర్యంతము నీ కాపుదల మాకు అనుగ్రహింపచేసి మీరే మహిమ పొందమని నీ సన్నిధి ముఖాంతులుగా మమ్మలను, మా సంఘాన్ని ఈ ఉదయకాల ఆరాధన అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించున్నాం పరమ తండ్రి, ఆమేన్. సర్వశక్తి గల దేవా, ఈ సమయం ముందు మేము ఏక మనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థన చేయుటకు మాకు కృప దయచేసినావు కనుకను, 2-3 నా పేరిట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దయచేదని మాట ఇచ్చినావు కనుకను, ఓ ప్రభువా, నీ సేవకుల మీద మా కోరికలు విన్నపమును మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి ఇహమందు నీ సత్యమును తెలుసుకుని జ్ఞానమును, పరమందు నిత్య జీవమును మాకు దయచేయము. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకందరికీ తోడై ఉండును కాక. ఆరాధన ముగించుకునేలాగున 614వ కీర్తన పాడుకుందాం. Yes.
జీవాధిపతిమైన మా దేవ, నీ కొరకు హాట్సాక్టర్ని సేవకులందరూ బట్టి వందనాలు. ఈ దిన మేము జ్ఞాపకం చేసుకునేటువంటి జాన్ ద బ్యాప్టిస్ట్ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, నీ దాసులు ఒక గొప్ప సాక్షిగా ఉండడమే కాదు, హతసాక్షిగా కూడా మార్చబడినటువంటి దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే రేపు దినాన పరిశుద్ధ పేతురు గారు హతసాక్షి అయినటువంటి దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే జూలై 3వ తారీఖున సెయింట్ థామస్ హతసాక్షి అనే ఈ దాసుని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వీరందరూ కూడా నీకు శిష్యరికం చేయటమే కాదు, సాక్ష్యం ఇచ్చారు. మా జీవితంలో ఒక గొప్ప శిష్యరికాన్ని, సాక్ష్యాన్ని మేము కలిగి ఉన్నట్లు మీరు సహాయం చేయమని, మమ్మల్ని మా సంఘాన్ని మీరు దీవించమని మరొకసారి మీకే వందనాలు తెలియజేస్తూ యేసునామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. రైట్. ఆల్ సెయింట్స్ సంఘమందరికి మరొకసారి వందనాలు. మరి దేవుని చిత్తమైతే రేపటి వారం మనం కలుసుకుని ఆరాధించవచ్చని మనం నమ్ముచున్నాం. కానీ మీ అందరూ కూడా మరి త్వరలో తెలియజేయబడుతుంది చర్చ్ ఎట్లా, టైమింగ్స్ ఏంటి అనేది. కనుక దాని కొరకు మనం ప్రార్థన చేయాల్సిన వారు జ్ఞాపకం చేసుకుంటూ మీరందరూ కూడా దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలని, గృహాల్లో ఉండి ఇంతవరకు కూడా దేవుని కృపను పొందుకున్న మనం దేవుని చిత్తమైతే మరలా ఆరాధన కలుసుకుని దేవుని ఆరాధించిన కృప దేవుడు మనకి మనం కోరుతూ మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ ఆల్ సెయింట్స్.